టాలీవుడ్ ప్రముఖులు ఈ మధ్య ఇంటి నుంచి బయటకు వచ్చి క్యూలైన్లో నిల్చుని మరీ ఓట్లు వేస్తున్నారు. సామాన్య ప్రజానీకంలో చైతన్యాన్ని నింపే ప్రయత్నం చేస్తున్నారు. మంచు లక్ష్మి అయితే ముంబై నుంచి వచ్చి మరీ ఓటు వేసినట్టుగా చెప్పుకొచ్చింది. తాను ముంబై నుంచి వచ్చి ఓటు వేస్తుంటే హైదరాబాద్ ప్రజలు మాత్రం ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటు వేయడం లేదు, సిగ్గుచేటు అని తీవ్రంగా మండిపడింది. టాలీవుడ్ ప్రముఖుల్లో చాలామంది ఓట్లు వేశారు. ఎన్టీఆర్, అల్లు అర్జున్ ఉదయాన్నే ఓటు వేశారు. చిరంజీవి, రామ్ చరణ్ సతీసమేతంగా వచ్చి ఓట్లు వేశారు. మహేష్ బాబు ఫ్యామిలీతో వచ్చి తన బాధ్యతను పూర్తి చేశాడు. జీవిత, రాజశేఖర్లు ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇలా సినీ తారలంతా కూడా ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఈ క్రమంలో రాజశేఖర్ ఫోటోను షేర్ చేస్తూ ప్రభాస్ ఓటు వేశాడంటూ ట్రోలింగ్ చేస్తున్నారు. ప్రభాస్కు అసలు ఓటు హక్కు లేదా? ఎప్పుడూ బయటకు వచ్చి ఓటు వేసినట్టుగా కూడా కనిపించలేదంటూ కామెంట్లు చేస్తున్నారు. మరి ప్రభాస్ ఇక్కడే హైదరాబాద్లోనే ఉండి కూడా ఓటు వేయకపోవడానికి కారణాలేంటో తెలియడం లేదు. 3 రోజుల క్రితమే ప్రభాస్ కన్నప్ప సెట్స్లోకి వచ్చాడని ప్రకటించిన సంగతి తెలిసిందే. అలా చూస్తే ప్రభాస్ ఇక్కడే ఉండి కూడా ఓటు హక్కుని వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. అసలు ప్రభాస్కు తెలంగాణలో ఓటు హక్కుందా, ఏపీలో ఉందా అన్నది తెలియాల్సి ఉంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్, click the bell icon, like the video and comment.